పూరా లోకల్. ఇప్పటికి కూడా హెచ్సియులో నార్త్ పిల్లలే ఎక్కువగా ఉన్నారా? ముఖ్యంగా తెలంగాణలో ఉంది హెచ్సియు. అంటే కోటా ప్రకారం రిజర్వేషన్ ప్రకారం అందరికీ రావాలి సీట్లు, కానీ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికీ కూడా. ఇప్పుడే జరుగుతుంది, ఇంతకుముందు జరిగేది కాదు. కోటా ప్రకారము మీరు ఎట్లా చూసుకున్నా కూడా అందరికీ సీట్లు రావాలి, కానీ తెలంగాణ ప్రజలకు ఎక్కువ రావాలి. ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉంటారు సార్, అయితే ఏమంటారు, నాకు 2 పిల్లలు సమానమే, వారిద్దరు నాకు ఇష్టమే, కాకపోతే చిన్నోడు కొంచెం ఎక్కువ ఇష్టం అంటాం కదా, అంతే కదా, ఎందుకు వాడు చిన్నోడని. అట్లాగే వెనుకబడిన ప్రాంతం కాబట్టి, వెనుకబడినటువంటి జిల్లాలు విద్యార్థులు ఉన్నారు కాబట్టి, అణచివేతకు గురైనారు కాబట్టి, విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అందరూ సమానమే, కానీ తెలంగాణ విద్యార్థులు కొంచెం ఎక్కువ సమానము. కానీ ఈరోజు ఈ 10 సంవత్సరాలుగా ఈ ఎక్కువ సమానం అనే దాన్ని తొక్కిపెట్టేసిండ్రు. ఎక్కువ సమానం నుంచి ఎక్కువ అణిచివేత ధోరణికి వచ్చింది. అందుకే ఈ 10 సంవత్సరాల్లో ఒక్క విద్యార్థికి కూడా ప్రభుత్వంలో ఉద్యోగం రాలేదు. ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి భట్టి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఈ 10 సంవత్సరాల కన్నా ముందు చదువుకున్న వాళ్ళు యూనివర్సిటీలా ఇట్లా చదువుకొని ఇంత ఉన్నతమైన స్థాయికి ఈ 10 ఏళ్లలో ఎంతమంది వచ్చారో చెప్పండి మీరు? 0. కాబట్టి నార్త్ వాళ్ళు అంటే తెలంగాణ అస్తిత్వానికి మట్టికి వాసనకు సంబంధం లేని వాళ్ళందరూ ఈ కాంపౌండ్లోకి రావడం వల్ల, రావద్దని నేనేం అంటలేను, వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, ఈ అస్తిత్వం తెలిసిన వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉందని వాళ్ళకి తెలీదు, తెలంగాణలో వాళ్ళకి తెలియదు, అసలు అవగాహన కూడా లేదు. మళ్ళీ వీళ్ళు చదువుకొని రేపొద్దున ఉద్యోగాలు అంటే వీళ్ళే మళ్ళా ఆ డిగ్రీలు పట్టుకొని మళ్ళీ ఇదే కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టినటువంటి కంపెనీలకు వచ్చి మాకు ఉద్యోగం ఇవ్వండి అని అంటారు. గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, నానగ్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మళ్ళీ వాళ్ళే వస్తారు. అంటే ఇక్కడ యూనివర్సిటీలో చదువుకోవడానికి మాకు ఇప్పుడు చదువుకుంటూ ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇనిషియల్ స్టేజ్, ప్రాథమిక స్టేజ్లోనే, అంటే పురుడు అసలు పిండం ఏర్పడేటప్పుడే మీరు ఇక్కడ మమ్మల్ని తొక్కేసినప్పుడు ఇక మేము ఎప్పుడు వస్తాం ఉద్యోగాలకు? వస్తున్నాం మేము ఉద్యోగాలకు, కాదన్నది ఏం లేదు. ఏం ఉద్యోగాలకు వస్తున్నాం తెలుసా? చెప్రాసీలకు, క్యాబ్ డ్రైవర్లకు, హౌస్ కీపింగ్లకు, సెక్యూరిటీ గార్డులకు, జొమాటో, స్విగ్గీ, డెలివరీ, ఈ ఉద్యోగాలు మాకు వస్తున్నాయి. ఏం చేయమంటారు? అభివృద్ధి జరగొద్దు, చెట్లు నరకొద్దు. అంటే మా కాంగ్రెస్ పార్టీ మేము మనుషులం కాదా? మేము ఆక్సిజన్ తీసుకోమా? మేమేం తీసుకుంటాం? సో కాల్డ్ ఇవన్నీ ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాలేదు.